నిన్న జగన్ మహాపాతకము ఇది కేవలం రాజకీయం చేస్తున్నారు. తిరుపతి లడ్డూ విషయంలో దేవుడికి పెట్టేటువంటి నైవేద్యంకి వాడినటువంటి ప్రసాదాలు వేరు. లక్షలాది మంది భక్తులకు తయారు చేసేటువంటి ప్రసాదము, దేవదేవుడికి పెట్టేటువంటి నిత్య నైవేద్యాలు, ఆ నిత్య నైవేద్యాలకు వాడినటువంటివి ఇక్కడ స్పష్టంగా జగన్ ప్రభుత్వంలో కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో కానీ నెయ్యి క్వాలిటీ లేకపోతే చంద్రబాబు నాయుడు హయాంలో కూడా 15 సార్లు వెనక్కి పంపారని, జగన్ హయాంలో కూడా 18 సార్లు వెనక్కి పంపారనేటువంటి విషయాన్ని స్పష్టంగా అర్థమవుతుంది. క్వాలిటీ లేనటువంటి, లేకపోతే మీరు చెప్పినట్టుగా ల్యాబ్లలో అక్కడ జంతు కొవ్వుకు సంబంధించినటువంటి అవశేషాలు ఉన్నటువంటి నెయ్యిని తిరిగి పంపించారా, వాటిని వాడినారా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి స్పష్టం చేయాలి. ఎందుకంటే ఆ క్వాలిటీ విషయంలో, నాణ్యత లేని విషయంలో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి మొదలైనా సరే నందినికి ఇచ్చినా, ఏఆర్కి ఇచ్చినా, ఇంకొక దానికి ఇచ్చినా కూడా ఒకే కంపెనీకి ఇంత ఎందుకు ఇస్తున్నారనేటువంటి విషయం పైన కూడా స్పష్టత ఇవ్వాలి. పువ్వులు కానీ లేకపోతే నైవేద్యాలు కానీ, దేవుడికి ఇచ్చేటువంటి నైవేద్యం వేరు, ఇక్కడ దేవుడికి ఇచ్చేటువంటి నైవేద్యానికి వాడినటువంటి నెయ్యి ఏంటి అనేటువంటిది స్పష్టత ఇవ్వాలి. వాళ్ళ దేవదేవుడికి పెట్టేటువంటి నైవేద్యం, దేవుడికి ఇచ్చేటువంటి ఆరగింపు వేరు. ఆరగింపు చేసింది ఈ పోటులో చేసినటువంటి అనేకమైనటువంటి లడ్డూల్లో కలుపుతారు. ఇక్కడ దేవుడికి పెట్టేటువంటి నైవేద్యానికి వాడినటువంటి ముడి సరుకుల్లో అటువంటిది ఉందా లేదా ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుడికి ఇచ్చినటువంటి నైవేద్యంలో దేవుడికి పెట్టేది ఒక్క లడ్డు ఒకటే పెట్టరు. దేవుడికి సోమవారం నుంచి ఆదివారం దాకా వారం రోజుల పాటు వివిధ రకాలైనటువంటి నైవేద్యాలను భోగసేవ చేస్తుంటారు. దానిలో ఏమైనా ఇట్లాంటి కల్తీ ఉందా లేదా? తిరుమల తిరుపతి దేవస్థానము ఒక 40-50 గ్రామాలను దత్తత తీసుకొని అక్కడే ఆవులను పెంచి అక్కడి నుంచి ఒక మంచి నెయ్యిని ఎందుకు ఉత్పత్తి చేయలేకపోతున్నారు ఒక్కొక్క దగ్గర నుంచి? ఇంకో ఇది మనం ఆలోచించాల్సింది. డైరీ వాళ్ళే మెయింటైన్ చేసుకోవచ్చు కదా. ఇవాళ విజయ డైరీయా, ఇంకొక డైరీయా, లేకపోతే ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి, ఎందుకంటే ఇన్ని లక్షల టన్నుల నెయ్యి, పాలు, పెరుగు అవసరమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానానికి ఆ బోర్డుకే ఈ డైరీని కూడా ఎందుకు అప్పచెప్పరు? అప్పుడు ఇబ్బంది ఉండదు కదా. దేశవాళీ ఆవులను పెంపకానికి ప్రోత్సాహకాలు ఇస్తారు కదా. రైతులకు కూడా ₹1 ఎక్కువ ఇచ్చి స్పష్టమైనటువంటి మంచి శ్రేష్టమైనటువంటి పాలన సేకరించుకోవడానికి అవకాశం ఉంటుంది కదా. వాళ్ళు కూడా అందులో భక్తులు ఉంటారు కదా. ఇగో ఈ విషయం పైన స్పష్టతనివ్వాలి. ఈ విషయం పైన స్పష్టతనివ్వాలి. దేవుడికి పెట్టేటువంటి నైవేద్యము, ప్రసాదాలు వేరు, దేవుడికి పెట్టేటువంటి నైవేద్యం వేరు. దేవుడు పెట్టేటువంటి నైవేద్యంలో కల్తీ జరిగిందా లేదా? చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అవసరాల కోసం, తన అవసరాల కోసం 2 నెలల క్రితం రిపోర్ట్ వస్తే 3 నెలల నుంచి ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు ఎందుకు ఇప్పటిదాకా ప్రకటించలేకపోయినరు? జగన్ తప్పు చేయలేదా? లేకపోతే సుబ్బారెడ్డి తప్పు చేయలేదా? భూమన కరుణాకర్ రెడ్డి తప్పు చేయలేదా? ఆదికేశవ నాయుడు తప్పు చేయలేదా? లేకపోతే తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు తప్పు జరగలేదా? ఎవరు దోచుకోలేదా? అందరూ అనుభవిస్తారు దానికి సంబంధించి. చివరాఖరికి ఏం చేస్తున్నారంటే, దేవాలయాల సొమ్ము తిన్నా ఏం కాదు, వాళ్ళు హ్యాపీగా బతుకుతారు, దేవుడి సొమ్మును కాజేయచ్చనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పేటువంటి ప్రయత్నం, దేవుడి మీద నమ్మకం పోయేటువంటి ప్రయత్నంలో ఆ కుట్రలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ జగన్ రెడ్డి కానీ ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు కనబడుతున్నది. అందుకే ప్రజలారా, ఈ దేవాలయాలను పూర్తి స్థాయిగా ఈ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి తొలగించేదానికి ఉద్యమం చేద్దాము. అసలు మీకు ఎందుకు రాబోయి ఈ ప్రభుత్వాలలో మా దేవాలయాలు ఎందుకు ఉండాలి? మసీదులు, చర్చిలు ఈ ప్రభుత్వంలో లేనప్పుడు, మసీదుల ఆదాయం, చర్చిల ఆదాయం ప్రభుత్వంలో లేనప్పుడు దేవాలయాలకు సంబంధించినటువంటి ఆదాయం మాత్రమే ఇవాళ ప్రభుత్వానికి ఎందుకు రావాలి? లక్షల కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు, ఆస్తులన్నీ కూడా ఇవాళ ప్రభుత్వం చెరలో ఎందుకు ఉండాలి? అవి ఎందుకు కబ్జా అవుతుండాలి? ఇవాళ ప్రైవేట్లో ఉన్నటువంటి వక్ఫ్ భూముల కోసం మీకు వచ్చేటువంటి ప్రేమ ప్రభుత్వంలో ఉండేటువంటి దేవాలయాల భూముల మీద ఎందుకు రావట్లేదు? ఆస్తుల మీద ఎందుకు రావట్లేదు? ఇగో ఇది ఆలోచించాల్సినటువంటి అంశం. దేవుడికి సంబంధించినటువంటి సొమ్మేమో ప్రభుత్వ ఖజానాలో జమ అవుతుంది. అదే ప్రభుత్వ ఖజానా నుంచి చర్చిలు కట్టడానికి, మసీదులు కట్టడానికి డబ్బు పోతుంది. అంటే ఈ దేశంలో
ఏది గాంధారికి ఆ కళ్ళకు గుడ్డ కట్టినట్టుగా హిందువుల కళ్ళకు గుడ్డలు కట్టి దేవుళ్ళ ద్వారా వచ్చేటువంటి ఆదాయాన్ని, ఆ డబ్బులని ఇవాళ దేవుళ్లను తిట్టేటువంటి హిందువులను వ్యతిరేకించేటువంటి మసీదులకు, చర్చిలకు అప్పనంగా వాళ్ళ మౌలవీలకు, పాస్టర్లకు జీతాల పేరు మీద డబ్బులు ఇస్తున్నటువంటి ప్రభుత్వాలను ఇవాళ మనం హెచ్చరించాల్సినటువంటి అవసరం ఉందా లేదా? హిందువులారా, ఇంకెంతకాలం ఈ నిద్ర నటిస్తారు? నీ కడుపు నిండేటువంటి దానికోసం మాత్రమే ప్రయత్నం చేస్తే ఈ దేశాన్ని 700-800 సంవత్సరాల పాటు కబలించినటువంటి విదేశీ శక్తుల దురాక్రమణలు ఏ విధంగా సాగాయో ఇప్పుడు కూడా అదే సాగుతుంది. ఓ హిందూ మేలుకో. ఈ రాజకీయాలు ఇంకెంతకాలం జరుగుతాయి? జగన్ మాత్రమే మహాపాతకం చేసిండా? మరి 15 సార్లు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఈ నెయ్యి తిప్పి పంపితే ఎందుకు వాడలేదు? ఎందుకు ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? కేవలం ఒక నందినికి మాత్రమే ఎందుకు ఇవ్వాలి? విజయ డైరీ ఉంది, మన రాష్ట్రంలో సంబంధించినటువంటి డైరీ ఉంది, ఒక 15-20 సంస్థలు కలిపి ఎందుకు ఇవ్వడం లేదు? రాష్ట్రం మొత్తంలో ఎంత నెయ్యి ఉత్పత్తి అవుతుంది, ఎన్ని పాలు ఉత్పత్తి అవుతున్నాయి? కర్ణాటకలో, తమిళనాడులో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో 4 రాష్ట్రాలకు సంబంధించి పాల ఉత్పత్తి ఎంత, పాడి పరిశ్రమ ఎంత, ఏ పాల నుంచి ఎంత ఉత్పత్తి అవుతుంది, వాటిని స్టోర్ చేయడానికి ఎన్ని ప్రిజర్వేటివ్స్ వాడతారు? ఈ అంశాలపైన స్పష్టత రావాలి కదా. ఎందుకు రాదు? కేవలం ఇది జగన్ పైన. జగన్ ఎవరు మద్దతు ఇవ్వట్లేదు, సుబ్బారెడ్డిని ఎవరు మద్దతు ఇవ్వట్లేదు, ఈవో ధర్మారెడ్డిని ఎవరు మద్దతు ఇవ్వట్లేదు. తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు అన్ని దేవస్థానాలు రాజకీయ పునరావాస కేంద్రాలుగా, అడ్డాలుగా మారిపోయిన తర్వాత మనం చేయగలిగింది ఏమీ లేనటువంటి పరిస్థితి. అవి ప్రజలకు సంబంధించి, హిందూ ధార్మిక సంఘాలకు సంబంధించినటువంటి అంశం పైన ఎందుకు మాట్లాడడం లేదు? మరి చంద్రబాబు నాయుడు హయాంలో తిప్పి పంపినటువంటి నెయ్యి శాంపిల్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ఇవ్వాలి కదా. ఇది మనం మాట్లాడింది. నందిని నెయ్యి లేకపోతే కర్ణాటక మిల్క్ ఫెడరేషన్కి సంబంధించినటువంటి నెయ్యి కాకుండా చంద్రబాబు హయాంలో వేరే నెయ్యి కూడా వాడారు కదా, దానిపైన కూడా ఎందుకు విచారణ చేయరు? ఎందుకంటే భక్తుల మనోభావాలను పెట్టి వాళ్ళ బజార్లో పెట్టి కావాలని రాజకీయం చేస్తున్నారా లేదా? 2 నెలల క్రితం వస్తే ఇవాళ ఈవో శ్యామలారావు కూడా ఒక మాట చెప్పాడు. ఆ మాట ప్రకారము ఆ 4 ట్యాంకర్ల నెయ్యి అసలు వాడలేదు, ఏఆర్ డైరీకి తిప్పి పంపినాం. ఎందుకంటే ఏ ట్యాంకర్లలో అయితే అనుమానం వచ్చిందో వాటిని తిప్పి పంపినాం. ఆ నెయ్యిని వాడలేదనేటువంటి మాట స్పష్టంగా చెప్తుంటే ఆ నెయ్యిని వాడిరా లేదా? వచ్చినటువంటి నెయ్యి శాంపిల్ తీసుకున్నారు, ఆ శాంపిల్లో మీకు పలానా వచ్చింది అనేటువంటి విషయం చెప్పారు. ఆ నెయ్యి అయినా వాడిరా లేదా? ఈ విషయాన్ని స్పష్టత ఇవ్వాలి. ఇన్నేళ్ల పాటు ఈ నెయ్యి నాణ్యతను నిర్ధారించేటువంటి పరికరాలు ఎందుకు కొనుగోలు చేయలేదు? ఎందుకు వరుసగా 2-3 సార్లు వాటికి సంబంధించినటువంటి పరీక్షలు చేయట్లేదు? 2-3 సార్లు నాణ్యత పరీక్షించవచ్చు కదా. ఒకసారి తెచ్చినటువంటి నెయ్యి ఎన్ని రోజుల పాటు స్టోర్ చేయగలుగుతారు? 7 రోజుల, 8 రోజుల, 15 రోజుల? 7 రోజుల తర్వాత నెయ్యి బాగుంటుందా లేదా? ఇన్ని లక్షల టన్నులకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇది భక్తులంతా లక్షల మంది భక్తులు పోయి వెంకటేశ్వర స్వామిని మొక్కి, అయ్యా మా ఇంట్లో ఇది కావాలి, మా ఇంట్లో అది కావాలి, నేను లక్షాధికారి కావాలి, కోట్లాధికారి కావాలి, నువ్వు నాకు చల్లగా దీవెనలు ఇయ్యి, నేను నీకు ఇది ఇస్తా, అది చేస్తా అంటున్నావు. కానీ ఓ లక్షల మంది భక్తులారా, మరి నీ దేవుడికి అన్యాయం జరుగుతుంటే నువ్వు ముందు పడపోతే దేవుడు మొక్కాలే, దేవుడు నీకు వరాలు ఇవ్వాలి. కానీ ఆ దేవుడు గుడిని కాపాడేందుకు రోడ్డు మీదకి రావాలంటే మాత్రం నీకు కూర్చోబడుతుంది. ఇదా నువ్వు చేసే పని? అంటే దేవుడు అన్ని వరాలు ఇవ్వాలి, కోటాను రూపాయలు నీకు ఇవ్వాలి. కానీ ఆ దేవుడికి సంబంధించినటువంటి విషయంలో రోడ్డు మీదకి వచ్చి ఓటేసే సమయంలో మీరు ఎందుకు ఈ మాటలు మాట్లాడతలేరు? వాళ్ళ మా మనోభావాలన్నీ దెబ్బతినేటువంటి హిందువుల మనోభావాలు. మేము ప్రతి ఏడాదికి 2 సార్లు పోతాం, నెలకు 1 సారి పోతాం, మేము 10 సార్లు మెట్లు ఎక్కినాం, 3 సార్లు మెట్లు దిగినామని చెప్పేటువంటి భక్తులారా ఎందుకు ఆలోచిస్తలేరు? మేము 40 సార్లు మాలేసుకున్నాం, ఆ 50 సార్లు ఆంజనేయ స్వామి మాలేసినాం, 30 సార్లు అయ్యప్ప స్వామి మాలేసినాం, మా ఇంట్లో రోజు దేవుడికి దీపం పెట్టకుండా మేము పనే చేయం, పూజ చేయమనేటువంటి భక్తులారా, మేము అత్యంత నిష్ఠగా ఉండేటువంటి భక్తులం అని చెప్పేటువంటి వాళ్ళు ఇవాళ దేవాలయాలకు జరిగేటువంటి అన్యాయాలు జరుగుతుంటే ఏం చేయాల్సిన అవసరం? మీరు ఓటేసే సందర్భంలో ఓటేయచ్చు కదా, మీ ఇంకే రోడ్డు మీకు వచ్చి కొట్లాడాల్సినటువంటి అవసరం లేదు. ఓటేసే సందర్భంలో అందరూ ఒక్క దగ్గరకు వచ్చి మేము పూజలు చేస్తాం, మేము మా దేవుడికి అన్యాయం జరుగుతుంది, మా దేవుడికే జరుగుతుందని మీరు ఒక 10,000 మంది ఒక నియోజకవర్గంలో నిలబడి ఒకే తాటి మీద అరే కుక్కల కొడకల్లారా మా దేవాలయాల జోలికి వస్తే మీ కోట్లు వేయరు అంటే వాడు వచ్చి కాళ్ళు పట్టుకొని మీ దగ్గర మన దేవాలయాలంటే బాగు చేస్తాడు. ఇవాళ తప్పెవరిది? హిందూ దేవుళ్ళకు సంబంధించి మేము భక్తులను చేస్తున్నాం, మేమే భక్తులం అని చెప్పుకునేటువంటి భక్తులదే.
హిందువులదే తప్పు ఇక్కడ. లేదు మాకేడ పని అయితే లేదు, మాకు పుట్టకే గడుస్తలేదని ఎవడో చెప్పిన సిద్ధాంతాలను తీసుకొచ్చి ఇలా కలపాల్సినటువంటి అవసరం లేదు. ఒక్కసారి ఇది సందర్భం, ఆలోచన చేయండి. ఆలోచన చేస్తేనే ఒక్కసారి మనకి ఇది ఏం జరుగుతుంది ఏంటి అనేటువంటిది ఒక్కసారన్నా మనకు అర్థమవుతుంది. మహాపాతకం జగన్ రెడ్డి చేసినటువంటి ఏ దేవుడు ఎంత మనుషుల స్వార్థం పరాకాష్ట చేస్తుంటే కొన్ని దేవాలయాలు దేవుడు సర్వయంత్రం చెప్తారు కదా, కొన్ని దేవాలయాలు వెలువలేబోతుంటాయి, మరి కొన్ని దేవాలయాలు కలకల్లాడుతుంటాయి. ఇదంతా మార్కెటింగ్ మహత్యమేట. మార్కెటింగ్ చేస్తే రోజు మార్కెటింగ్ చేస్తే దేవుడిని మార్కెటింగ్లో ఎందుకైతే లేవు? మరి కొన్ని ఛానళ్ళే కలకల్లాడుతున్నాయి, కొన్ని ఛానళ్ళు వెలవెలబోతున్నాయి కదా, అది కూడా అంతేనా కారణం? దేవుడికి మార్కెటింగ్ చేస్తున్నారంట. ఏది వెంకటేశ్వర స్వామిని ఎవరు మార్కెటింగ్ చేసిరు? ఎవరు మార్కెటింగ్ చేసిరు వెంకటేశ్వర స్వామికి? శ్రీకృష్ణదేవరాయలు వెంకటేశ్వర స్వామి దగ్గర రావడానికి ఎవరు మార్కెటింగ్ చేస్తే వచ్చిండు? దుర్గమ్మ గుడికి ఎవరు మార్కెటింగ్ చేస్తే వచ్చిర్రు? అంటే దేవాలయాల ప్రాశస్త్యాల గురించి కూడా ఇంత నీచంగా రాసేటువంటి మీడియా ఉన్న తర్వాత మనం ఏం చేయగలుగుతాం? దేవాలయాల ప్రాశస్త్యం గురించి రాసేంత దమ్ము ధైర్యం ఎట్లొచ్చింది? దేవుళ్ళ గురించి నీచంగా రాసేటువంటి దమ్ము ధైర్యం జర్నలిజం పేరుతోటి, మీడియా పేరుతోటి ఇష్టానురీతిగా రాసేటువంటి అధికారం, హక్కు, దమ్ము ధైర్యం ఎవరిచ్చారు? ఇవాళ దేవుళ్లకు మార్కెటింగ్ చేస్తున్నారట. దేవుళ్ళు తెలియలేదంట. దాని ప్రాశస్త్యం రావాలంటే, సందర్భం రావాలంటే వస్తుంది. ఎవరు మార్కెటింగ్ చేశారు? రమణ మహర్షికి, అరుణాచలానికి ఎవరు మార్కెటింగ్ చేశారు? కాశీకి కొన్ని వేల సంవత్సరాల నుంచి పోతున్నటువంటి కాశీకి ఇవాళ పోతున్నారా? కొత్తగా మార్కెటింగ్ లేనప్పుడు పోలేదా? కాశీకి పోతలేరా? వైష్ణోదేవికి, అమర్నాథ్ గోలకి చస్తామని తెలిసినా పోతున్నారు కదా, అది మార్కెటింగ్ చేసినట్ట? ఇంకో హిందువులారా ఒక్కసారి ఆలోచించండి. ఇంతకంటే దారుణమైనటువంటి విషయాలని మనం ఇంకెక్కడ గమనించలేమనేటువంటిది ఒక్కసారి ఆలోచన చేయండి.